జోష్న అయితే ఇంక అందరినీ ఒప్పించి పుట్టింటి సారీ అన్నట్టుగా దీపకి తీసుకొని వస్తుంది. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంక స్పీకర్ ఆన్ చేసి మాట్లాడిన మాటలైతే ఇంకా సుమిత్రని అయితే చాలా బాధిస్తాయి. ఇంకా అలా ఇంక సారీ అంతా పనిచేసిన తర్వాత పారిజాతం అయితే మాత్రం తన మనవరాలకి సీమంతం లెక్కలో బాగానే జరిగిందని చెప్పి సంతోషిస్తుంది. కానీ జోష్న ప్లాన్ ఏంటి, సుమిత్రకి దీపకి మధ్య గొడవ పెట్టాలి, దీపని అసహించుకోవాలి మా మమ్మీ అన్నట్టుగా తను ప్లాన్ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత దీప అయితే కార్తీక్తో అంటుంది. ఇంకా కార్తీక్తో అయితే తను అంటుంది, ఏంటి బావ ఇలా అయ్యింది, మా అమ్మ నన్ను అసహించుకుంటుంది అని చెప్పానంటే ఆ జోష్న వేసే ప్లాన్లన్నీ అలాగే ఉంటాయి కదా దీప, అవన్నీ పట్టించుకోవద్దు అన్నట్టుగా చెప్పేటప్పటికి, ఏమో బావ మా అమ్మ అలా నాతో మాట్లాడేటప్పటికీ నాకు చాలా బాధ అనిపించింది అంటే, అత్తయ్య మనసు ఎలాంటిదో నీకు తెలుసు కదా దీప, అందులో మీ అమ్మ గురించి నువ్వే ఇలా బాధపడితే ఇంకేముంది చెప్పు అని. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సుమిత్ర అయితే చాలా కోపంగా బాల్కనీలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా దశరథ్ అయితే, ఏంటి సుమిత్ర ఇలా తెగ ఆలోచిస్తున్నావు అంటే, ఆ దీప నా కూతురు విషయంలో ఏం మాట్లాడిందో నీకు తెలుసు కదా, ఇంకా దీప నా కూతురు విషయంలో ఇలా మాట్లాడింది, అయినా తనకి దీపకి ఈ మధ్య చాలా పొగరుగా ఉంది అని చెప్పానంటే, ఇంకా తన కూతురు గురించి సుమిత్ర ఇలా మాట్లాడుతుందని చెప్పని దశరథకి అయితే చాలా బాధేస్తుంది. అయినా ప్రతిసారి నా కూతురు అని చెప్పని అంటున్నావు, జోష్న ఏం తప్పులు చేసిందో నీకు తెలీదా, అయినా ఏదైనా మాట్లాడాలంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం అవసరమా, అవును కార్తీక్తో మాట్లాడుతుందని చెప్పని తనకున్న బాధ తనకు ఉంటుంది కదంటే, ఎంత ఉన్నా వాళ్ళిద్దరు బావ మరదలు కదా అని ఇంకా సుమిత్రకి దశరథకి అయితే గొడవే జరుగుతుంది. ఇంకా అలా జరిగినప్పుడు ఇంక దశరథ్ కూడా అయితే, నువ్వు జోష్న మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు అని చెప్పానంటే, తను నా కూతురు అని చెప్పానంటే, అసలుకి తను నీ కూతురు కాకుండా పోతే అప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అనగానే ఇంక ఒక్కసారిగా అయితే సుమిత్రకి ఇంకా షాక్ అనమాట. ఏంటి తండ్రి ఇలా మాట్లాడుతున్నాడు, అవును జోష్న నీ కూతురు కాదు అని చెప్పనని అన్న మాటనే సుమిత్ర భరించలేకపోతే అనేటప్పటికీ ఇంక దశరథ్ అయితే మాట మార్చేస్తాడు, రేపు తను పెళ్లి చేసుకుని వెళ్తే ఇలాగే ఆలోచిస్తావా.